హనుమాన్ జయంతి ఎందుకు జరుపుకుంటారో మీకు తెలుసా? హనుమంతుడు ఎలా జన్మించాడో మీకు తెలుసా? హనుమంతుడికి 3 తండ్రులు ఉన్నారు అని మీకు తెలుసా? శివుడు మరియు పార్వతీదేవి వలనే హనుమంతుడు జన్మించాడు అని మీకు తెలుసా? ఈ రోజు ఈ వీడియోలో ఇవన్నీ వివరంగా తెలుసుకుందాం. ప్రతి ఒక్క హనుమంతుడి భక్తుడు ఈ వీడియో చివరి వరకు మిస్ అవ్వకుండా చూడండి. రావణాసురుడు అనే రాక్షసుడు మొత్తం లోకాన్ని ధ్వంసం చేస్తూ రాజ్యాలన్నిటినీ కొల్లగొడుతూ ఉంటాడు. కానీ రావణాసురుడు ఎంత పెద్ద రాక్షసుడైనా సరే అతను చాలా గొప్ప బ్రాహ్మణుడు. ఈ రావణుడు బ్రహ్మకి తపస్సు చేసి ఎన్నెన్నో వరాలు పొందుతాడు. అందులో ఒక వరం, నా మరణం ఉంటే అది నరుడు లేదా వానరుల చేతుల్లోనే ఉండాలి అనే వరం అడుగుతాడు. బ్రహ్మదేవుడు నవ్వుతూ, నీకు నరులు అలాగే వానరులు అంటే అస్సలు భయమే లేదా అని అడుగుతాడు. రావణాసురుడు గట్టిగా అని నవ్వుతూ, ఈ భూమి మీద ఎవరైనా బలహీనులు ఉన్నారు అంటే అది వీరు ఇద్దరే అని హేళనగా మరొక్కసారి నవ్వుతాడు. అలా రావణుడు వరం పొంది పుష్పక విమానంలో లంకకి వెళుతూ ఉండగా కైలాస పర్వతాన్ని చూస్తాడు. ఆ పర్వతం మీద ఏదో ఒక దివ్యమైన శక్తి వెలుగుతూ కనబడుతుంది. రావణాసురుడు ఆశ్చర్యపోయి, ఆ వెలుగు ఏంటబ్బా, ఈ దివ్యమైన వెలుగు నా లంకలో ఉండాలి కదా అని కైలాస పర్వతం మీదికి వెళుతూ ఉండగా ఒక్కసారిగా త్రిశూలం సరి వేగంగా వచ్చి పుష్పక విమానానికి తగులుతుంది. ఆ దెబ్బకి రావణాసురుడు కింద పడిపోతాడు. కింద పడిపోయిన రావణుడి ముందుకు త్రిశూలాన్ని పట్టుకుని నంది వస్తాడు. నా అనుమతి లేకుండా ఎవ్వరూ కైలాస పర్వతం మీదకి వెళ్ళలేరు. నీలాంటి పొగరబోతు అడుగు కూడా కైలాస పర్వతం మీద పెట్టనివ్వను అని అరుస్తూ చెబుతాడు. అప్పుడు రావణుడు మెల్లగా లెగసి నిలబడి నంది వైపు చూస్తూ, పక్కకి పోరా కోతి ముఖం వాడా, నీ ముఖం నాకు చూపించకు, నువ్వు నీ కోతి ముఖం, నీ మనిషి శరీరం, చీచి, నిన్ను చూస్తుంటేనే నాకు కడుపు తిప్పుతోంది, నోరు మూసుకొని పక్కకి వెళ్ళు, లేదంటే నీ మరణం నా చేతుల్లో ఈ రోజు తథ్యం అని నందిని అవమానిస్తాడు. ఆ మాటలు వినగానే నందికి కోపం వచ్చి, ఓ రావణ, నీకు మనుషులు మరియు కోతులు అంటే చాలా చిన్న చూపు కదా, నీ మరణం తప్పకుండా ఒక నరుడి చేతుల్లోనే ఉంటుంది. నువ్వు నన్ను ఎలా అయితే కోతి కోతి అని అవమానించావో అదే కోతి నీ రాజ్యానికి వచ్చి నిన్ను అవమానిస్తుంది. ఆ వానరుడే నీ చావుని నీ దగ్గరికి పిలుచుకొని వస్తాడు. అలానే నీ రాజ్యాన్ని కూడా ఆ వానరం కొల్లగొడుతుంది. ఇవన్నీ నువ్వు అవమానించే ఆ వానరుల చేతుల్లోనే అవుతుంది అని చెప్పిస్తాడు. అది వినగానే రావణాసురుడు నవ్వుతూ అతన్ని జుట్టు నుండి ఒక వెంట్రుకని పీకి, నువ్వు చెప్పే ఆ నరుడు అలాగే వానరులు నా వెంట్రుకు కూడా పీకలేరు అని నవ్వుతాడు. అదే సమయంలో దేవుళ్ళందరూ రావణుడు చేసే ఘోరాలను చూసి బ్రహ్మ సహాయం కోరతారు. బ్రహ్మదేవుడు దేవుళ్ళందరినీ వెంట పెట్టుకుని విష్ణువు దగ్గరికి వెళ్లి మొత్తం విషయం చెబుతాడు. విష్ణువు నవ్వుతూ, ఆ రావణుడు ఏమీ అమరుడు కాడు, అతని మరణం దేవుళ్ళ చేతుల్లో, రాక్షసుల చేతుల్లో, యక్షుల చేతుల్లో, అలాగే గంధర్వుల చేతుల్లో ఉండకూడదు అనే వరం కోరుకున్నాడు. అందువలన అతను అహంకారంతో మానవులు అలాగే వానరులను మరిచిపోయాడు. నేను భూమి మీద ఒక మనిషిలాగా జన్మించి ఆ రావణుడిని హతమారుస్తాను. ఈ జన్మలో నేను చాలా కష్టాలు పడతాను. ఆ కష్టాల నుండి నన్ను రక్షించుకోవడానికి నాకన్నా శక్తివంతుడి సహాయం నాకు కావాల్సి ఉంటుంది. మీలో నాతో పాటు నా స్నేహితుడిగా ఎవరు జన్మిస్తారు అని విష్ణువు దేవుళ్ళందరినీ అడుగుతాడు. దేవుళ్ళందరికీ ఏం చేయాలో అర్థమవదు. మీకన్నా ఈ లోకంలో శక్తివంతులు ఎవరు ఉన్నారు? ఆఖరికి త్రిమూర్తులు కూడా అందరూ సమానమే కదా, ఇప్పుడు మీకు తోడుగా ఎవరు వస్తారు అని భయంతో అంటారు. విష్ణువు నవ్వుతూ శివనామ స్మరణ చేస్తాడు. ఈ విషయం శివుడికి తెలియగానే ఆయన మనసులో నేనే భూమి మీద అవతారం ఎత్తి విష్ణువుకి సహాయం చేయాలి అని అనుకుంటాడు. కానీ నేను మరియు విష్ణువు ఇద్దరము సమానమే కదా, విష్ణువుకి అతని కన్నా శక్తివంతుడు కావాలి అంటున్నాడే, ఎలా అని ఆలోచనలో పడతాడు. అప్పుడు పార్వతీదేవి అక్కడికి వస్తుంది. మొత్తం విషయం తెలుసుకుంటుంది. పార్వతీదేవి నవ్వుతూ, స్వామి, మీరు భూమి మీదికి వెళ్లిపోతే నేను ఇక్కడ ఒక్కదానినే ఏం చేయాలి చెప్పండి, మనం ఇద్దరం మన శక్తులు కలిపి ఒక అవతారం ఎత్తి విష్ణువుకి సహాయం చేద్దాం అని చెబుతుంది. శివుడు నవ్వుతూ, మంచి ఉపాయం చెప్పావు పార్వతి, మనం ఇద్దరం వానరుల అవతారం ఎత్తుదాము అని చెబుతాడు. పార్వతీదేవి కూడా సరే స్వామి, ఎలా అయితే భర్త ముందు నడుస్తుంటే భార్య కూడా భర్త వెనకాలే నడుస్తుందో అలాగే మనం కూడా వానర అవతారం ఎత్తాక ముందు
వైపు ఉన్న శరీరం అంతా మీరు అయితే మీ వెనక ఉన్న తోకను నేను అవుతాను అని అంటుంది. ఆ మాట వినగానే పార్వతి నాకు ఎంత గౌరవం ఇస్తుందో అని శివుడు మనసులోనే చాలా సంతోషించి ఆమెను ప్రేమగా హత్తుకుంటాడు. తరువాత ఇదే సమయంలో ఇంద్రలోకంలో పుంజికస్థల అనే ఒక అందమైన అప్సరస ఉండేది. ఆమె చూడటానికి ఎంతో అందముగా ఉంటుంది. ఆమె అందానికి దేవుళ్ళు కూడా ఆమె వెనకాల పడేవాళ్ళు. ఒక రోజు బృహస్పతి ఇంద్రుడిని కలవడానికి వచ్చి మాట్లాడుతూ ఉంటాడు. అప్పుడే పుంజికస్థల ఆమె చెలికత్తెలతో ఆడుకుంటూ సరదాగా పువ్వులు విసురుతూ అటు ఇటు పరిగెత్తుతూ ఉంటుంది. పొరపాటుగా కొన్ని పువ్వులు బృహస్పతి మీద పడటంతో కోపంతో లెగసి అప్పటి నుండి చూస్తున్నా ఎందుకు నువ్వు ఒక కోతిలాగా అటు ఇటు పరిగెత్తుతూ మమ్మల్ని విసిగిస్తున్నావు? నేను ఇక్కడ ఇంద్రుడితో మాట్లాడుతున్నది అర్థం అవలేదా, కనిపించడం లేదా అని కోపంతో అరుస్తాడు. పుంజికస్థల నవ్వుతూ ఆయన మాటలు అన్ని పట్టించుకోకుండా కన్ను కొట్టి మళ్ళీ పరిగెత్తుతూ ఉంటుంది. మళ్ళీ కొన్ని పువ్వులు వారి మీద పడతాయి. బృహస్పతి కోపంతో లెగసి, ఓ మూర్ఖురాలా, నువ్వు ఒక పెద్ద అజ్ఞానివి, నువ్వు నీ ఈ అందాన్ని కోల్పోయి కోతిలాగా భూమి మీద జన్మిస్తావు అని గట్టిగా అరుస్తూ శపిస్తాడు. అప్పుడు పుంజికస్థల, స్వామి నన్ను క్షమించండి, పొరపాటుగా పువ్వులు మీ మీద పడ్డాయి అని ఎంతో బాధపడుతూ ఏడవడంతో ఆమె బాధను చూసిన బృహస్పతి, బాధపడుకు పుంజికస్థల, నువ్వు సాక్షాత్తు ఆ శివ పార్వతుల అవతారానికి జన్మనిస్తావు అని వరం ఇస్తాడు. వారికి జన్మనిచ్చిన తరువాత మళ్ళీ ఈ సుందరమైన రూపం నీకు వస్తుంది అని మాట కూడా ఇస్తాడు. అలా పుంజికస్థల అంజనాదేవిలాగా అహల్య మరియు గౌతమ మహర్షికి కూతురిలాగా భూమి మీద జన్మిస్తుంది. ఆమె వానర రూపంలో ఉన్నా కూడా చూడటానికి ఎంతో అందంగా ఉంటుంది. ఆమె శివుడికి పరమ భక్తురాలు. ఒక రోజు ఆమె అడవిలో పువ్వులు కోస్తూ ఉండగా సుమేరు పర్వతానికి రాజు అయిన కేసరి అంజనాదేవిని చూసి ప్రేమలో పడిపోతాడు. ఆయన ప్రేమని ఆమెకు చెప్పగా అంజనాదేవి కూడా కేసరిని చూడగానే ప్రేమలో పడిపోతుంది. అలా వారిద్దరికి వివాహం కూడా జరుగుతుంది. వివాహం జరిగిన ఎన్ని సంవత్సరములు అయినను కూడా వీరిద్దరికి సంతానం అస్సలు కలగదు. సంతానం కోసం ఇంట్లోనే శివుడికి కఠోరమైన తపస్సు చేస్తుంది. కానీ శివుడు ఆమె ముందు అస్సలు ప్రత్యక్షం అవడు. ఒకానొక రోజు వాళ్ళ ఇంటికి ఒక భిక్షగాడు వస్తాడు. అమ్మా, నాకు ఆకలి వేస్తుంది, తినడానికి ఏమైనా పెడతారా అని అంజనాదేవిని అడుగుతాడు. సరే అని లోపలికి ఆహ్వానించి విందు ఏర్పాటు చేస్తుంది. అయ్యా, భోజనం అయ్యింది, వెళ్ళి చేతులు కాళ్ళు కడుక్కుని రండి, భోజనం వడ్డిస్తాను అని అనగా అప్పుడు ఆ భిక్షగాడు కోపంతో చేతులు కడుక్కోమని నువ్వు నాకు చెప్తున్నావా? నేను ఏమి చేయాలో ఏమి చేయకూడదో నాకు బాగా తెలుసు. నేను నా జీవితంలో ఇంతవరకు చేతులు కాదు కదా, కనీసం నా నోరు కూడా కడగలేదు. ఇప్పుడు కూడా చేతులు కడుక్కోకుండానే ఇలానే తింటాను అని కూర్చుంటాడు. శివుడి కోసం ఏర్పాటు చేసిన సింహాసనం మీద ఆ భిక్షగాడు కూర్చొని ఆహారం వడ్డించు అని గర్వంతో అంటాడు. అతిథిని ఏమీ అనకూడదు అని ఆహారం వడ్డిస్తుంది. అతను ఆహారం తింటూ నోటిలో నుండి కింద ఊస్తూ, థూ థూ, దీంట్లో ఉప్పు లేదు, కారం లేదు అని సొట్టలు పెడుతూ, నీకు అసలు వంట చేయడం వచ్చా రాదా అంటూనే అక్కడ శివుడికి పెట్టిన ఆహారం కూడా మొత్తం తింటాడు. అసలు ఏం వంటలు ఇవి అని అంటూనే మొత్తం అంతా తింటూ ఉంటాడు. అంజనాదేవికి కోపం వస్తూ ఉంటుంది. కానీ అతిథిని ఏమీ అనలేకపోతుంది. భోజనం చేశాక ఎగసి, నీ చేతి భోజనాన్ని నేను తిన్నాను కాబట్టి ఏదో కొంచెం పుణ్యం నీకు వస్తుందిలే, ఇదే ఆహారం ఆ శివుడు గనక తింటే నీకు పుణ్యం కాదు కదా, ఆయన శాపం నీకు తగులుతుంది అని నవ్వుతూ ఆమెను అవమానిస్తాడు. అది వినగానే ఇక అంజనాదేవి కోపం ఆపుకోలేక నమస్కరించి కోపంతో, మీరు గనక ఇంకొకసారి నా మహదేవుడి గురించి మాట్లాడితే అనే లోపు ఆ భిక్షగాడు ఒక్కసారిగా శివుడిలా మారిపోతాడు. ఆయన నుండి దివ్యమైన తేజస్సు వెదజల్లుతూ ఉంటుంది. శివుడు ఆమె ముందే ఉన్నా కూడా అంజనాదేవికి శివుడు రూపం అస్సలు కనబడదు. అమ్మా అంజనా, నువ్వు నా కోసం ఎంతో కఠోరమైన తపస్సు చేస్తున్నావు. నీ భక్తిని, నీ ప్రేమను పరీక్షించడానికి నేను ఇలా చేశాను. నువ్వు నా కోసం కఠోరమైన తపస్సు చేస్తే నేను నువ్వు అడిగినది ఇస్తాను అని చెప్పి అక్కడ నుండి అదృశ్యమైపోతాడు. ఆమెకు మొత్తం విషయం అర్థమైపోతుంది. వెంటనే కేసరితో చెప్పి తపస్సు చేయడానికి బయలుదేరుతుంది. ఆమె ఒక పర్వతం ఎక్కి ఆ పర్వతం మీద ఆమె చేతులతో బంకమట్టితో శివలింగాన్ని చేసి దాని ముందు ఒంటి కాలు మీద నిలబడి చేతులు జోడించి తపస్సు చేయడం మొదలు పెడుతుంది. అలా ఆమె 12 ఏళ్లు తపస్సు చేస్తూనే ఉంటుంది. ఆమె నిష్ఠా భక్తిని చూసి శివుడు మెచ్చుతాడు. పద పార్వతి,
మనం భూమి మీద జన్మించే సమయం ఆసన్నమైంది అని భూలోకానికి వస్తారు. వారి ఇద్దరు వచ్చే మార్గంలో అక్కడే చెట్టు మీద ఆడుకుంటున్న 2 కోతులను చూసి పార్వతీదేవి శివుడితో, స్వామి, మనము వానర అవతారం అవతరించే ముందు ఇద్దరము వానరులాగా మారి వారి జీవన విధానం ఎలా ఉంటుందో చూద్దామా అని అడగగా శివుడు నవ్వుతూ, సరే నీ ఇష్టం అని ఇద్దరు కోతులులాగా మారి ఆడుకుంటూ ఒకానొక సమయంలో ఇద్దరు శృంగారం కూడా చేసుకుంటారు. దీంతో కోతి రూపంలో ఉన్న పార్వతీదేవి గర్భవతి అవుతుంది. కోతి రూపంలో ఉన్న పార్వతీదేవి బలహీనురాలులాగా ఉంటుంది. కడుపులో ఉన్న శక్తిని భరించలేకపోతుంది. శివుడు అతని చేతులతో ఆమెను మోసుకుంటూ అంజనాదేవి తపస్సు చేస్తున్న పర్వతం దగ్గరికి వస్తాడు. అప్పుడు శివుడు వాయుదేవుడిని పిలిచి, కోతి రూపంలో ఉన్న పార్వతీదేవి గర్భంలో ఉన్న శక్తిని ఇచ్చి పుత్రుడి కోసం నాకు కఠోరమైన తపస్సు చేస్తున్న అంజనాదేవి గర్భంలోకి ప్రవేశపెట్టమని ఆజ్ఞాపిస్తాడు. అప్పుడు వాయుదేవుడు ఆ శక్తిని తీసుకుని వెళ్లి అంజనాదేవి ముందుకు వెళ్లి, అమ్మా, నీ తపస్సుకి శివుడు మెచ్చి నీకు పుత్రుడిని ప్రసాదించమని నన్ను ఇక్కడికి పంపించాడు తల్లి అని శివుడు ఇచ్చిన శక్తిని అంజనాదేవి చెవి నుండి ఆమె గర్భంలోకి ప్రవేశపెడతాడు. అంజనాదేవి ఎంతో సంతోషపడి హర హర మహదేవ అని గట్టిగా స్మరిస్తున్నప్పుడు ఆమె నోరు తెరిచినప్పుడు ఆమె పైన ఆకాశంలో వెళుతున్న ఒక కాకి ఒక పాయసం బొట్టుని ఆమె నోటులోకి వేస్తుంది. ఎప్పుడైతే ఆ పాయసం బొట్టు అంజనాదేవి మింగేస్తుందో ఆ పాయసం బొట్టు శివ పార్వతుల అంశాలతో కలిసి ఆమెకి ఒక కుమారుడు జన్మిస్తాడు. అతనే మన హనుమంతుడు. ఆ పాయసం బొట్టు ఎక్కడి నుండి వచ్చింది అంటే అయోధ్యలో దశరథ మహారాజు వశిష్ఠ మహర్షి చెప్పిన విధంగా పుత్ర కామేష్టి యాగం చేపిస్తాడు. అప్పుడు బ్రహ్మదేవుడు వచ్చి ఒక పాయసం కుండని ఇచ్చి, ఈ పాయసం మీ భార్యలకు తినిపించండి అని చెబుతాడు. ఆ పాయసం తినడం వలన వారికి రాముడు, లక్ష్మణుడు, భరత, శత్రుఘ్నులు జన్మిస్తారు. ఆ పాయసం కొంచెం కుండలో ఇంకా మిగిలిపోయి ఉండడంతో ఒక కాకి ఆ పాయసాన్ని తీసుకుని వెళుతూ ఉండగా దాని నోటి నుండి జారి అంజనాదేవి నోటిలో పడుతుంది. అందుకే హనుమంతుడిని రాముడి చిన్న తమ్ముడు అని కూడా చెప్పుకుంటారు. అలా హనుమంతుడు శివ పార్వతుల అంశాలతో, వాయుదేవుడి అనుగ్రహంతో మరియు విష్ణువు కోరికలతో భూమి మీద జన్మిస్తాడు. హనుమంతుడు జన్మించగానే అంజనాదేవి పూంజిక స్థాలలాగా మారిపోతుంది. ఎంతో సంతోషంతో హనుమంతుడిని తీసుకుని కేసరి దగ్గరికి వెళుతుంది. కేసరి మహారాజు పూంజిక స్థలాన్ని చూడగానే ఆమెనే అంజనాదేవి అని అర్థమైపోయి మొదటిగా ఆమెను ప్రేమతో హద్దుకొని ఆ తరువాత మన బుజ్జి హనుమంతుడిని ఎత్తుకుని ముద్దుల వర్షం కురిపిస్తాడు. కేసరి హనుమంతుడిని పైకి ఎత్తి, వీడు నీ ప్రార్థన వలన మరియు నీ కఠోరమైన తపస్సు వలన జన్మించాడు కాబట్టి వీడిని ఇక నుండి ఆంజనేయుడు అని పిలుస్తారు అని నామకరణం చేస్తాడు. కేసరికి మరియు అంజనాదేవికి సంతానం కలిగింది అని రాజ్య ప్రజలకు తెలియగానే అందరూ ఎంతో సంతోషిస్తారు. హనుమంతుడు జన్మించిన రోజుని ఒక పండుగలాగా జరుపుకుంటారు. ఆ రోజునే మనం ఇప్పుడు హనుమాన్ జయంతిలాగా జరుపుకుంటున్నాం. ఇప్పుడు మీకు అర్థమయ్యింది కదా, ఆంజనేయుడు భౌతిక తండ్రి కేసరి, ఆధ్యాత్మిక లేదా వైదికమైన తండ్రి వాయుదేవుడు, పౌరాణిక తండ్రి మన శివుడు. అందుకే మన ఆంజనేయుడు అంత శక్తివంతుడు. అసలు హనుమంతుడికి దేవుళ్ళందరి నుండి అన్ని శక్తులు ఎలా వచ్చాయో మీకు తెలుసా? హనుమంతుడు అన్ని శక్తులు మళ్ళీ ఎలా కోల్పోయాడో మీకు తెలుసా? హనుమంతుడు చిన్నప్పుడే చనిపోయాడు అని కూడా మీకు తెలుసా? హనుమంతుడికి పెళ్లి అయ్యి కుమారులు కూడా ఉన్నారు అని మీకు తెలుసా? ఇవన్నీ తెలుసుకోవాలి అంటే మన ఛానల్లో నెక్స్ట్ వీడియో అసలు మిస్ అవ్వకండి. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి మరియు మా సబ్స్క్రైబర్లకు, వారికి మరియు వారి కుటుంబ సభ్యులందరికీ హనుమంతుడి అనుగ్రహం ఉండాలని మా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అలాగే మీ అందరికీ పేరు పేరున హనుమాన్ జయంతి శుభాకాంక్షలు. హనుమంతుడు అంటే మీకు ఇష్టం ఉంటే జై బజరంగబలి అని కామెంట్ చేయండి. జై బజరంగబలి.